ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ముందు కొన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా దేవుల్లో మనం ఎదుగుతాం. ఈ మీటింగ్స్లో యెహోషువ గ్రంథాన్ని ధ్యానించాం. ఆ యెహోషువ గ్రంథంలో మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు వారు ఎరికో మీద విజయం వచ్చింది, కానీ వారు ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళితే 36 మంది చనిపోయి ఒక గొప్ప అపజయం వారికి కలిగింది, ఒక గొప్ప నష్టము కలిగింది. ఎందుకో చెప్పమంటారా? యెహోషువ మరియు ఇశ్రాయేలీలకి ప్రార్థన లేకపోవడం వల్ల. అదే ప్రార్థన ఉంటే ఆ అపజయం వచ్చేది కాదు, ఆ ప్రార్థన ఉంటే ఆ నాశనం వచ్చేది కాదు, ఆ ప్రార్థన ఉంటే నష్టం వచ్చేది కాదు. ఈరోజు చాలామంది ప్రార్థన లేకపోవడం వల్లే వారి జీవితాల్లో ఫెయిలియర్స్, వారి జీవితాల్లో అపజయాలు పొందుకుంటున్నారు. యెహోషువ బట్టలు చింపుకున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు తల మీద బూడిదేసుకొని కన్నీళ్లు కార్చాడు, విలాపించాడు. ఆ విలాపమేదో ఆ దుఃఖమేదో ముందు ప్రార్థన చేస్తుంటే ఈ తిప్పలు వచ్చి ఉండే కాదు కదా. యోనా గారికి కూడా ఓడలో ఉన్న ప్రార్థన చేస్తుంటే చేప కడుపులోకి వెళ్ళేవాడు కాదు కదా. ఓడలో ప్రార్థన చేయడం తేలిక, చేప కడుపులో ప్రార్థన చేయడం తేలిక. శ్రమ వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత తప్పగా ప్రార్థన చేస్తాం, తప్పగా మోకాలు వంగితే. ఆ తిప్పలు రాకముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుడి దగ్గర మొర్ర పెట్టడం ఎంత అవసరం. హాకాను చేసిన తప్పు మొత్తం వస్తువులన్నిటినీ దోచేయలేదు. ఒక షీనారు వస్త్రం, ఒక 200 తులాలు వెండి, ఒక 50 ఒక బంగారు కమ్మి, ఒక చిన్న కొంచెమే. అతడు చేసిన చిన్న పొరపాటు దేవుడు ఆ శిక్ష ఆకాను మీద కాకుండా ఇశ్రాయేల్ అందరి మీదకి వచ్చింది. ఒక్కడు చేసిన తప్పుకి అందరూ సఫర్ అయ్యారు. ఈ మాట నాకు చాలా భయం వేస్తుంది. ఒక్కరు చేసిన తప్పు మిగతా వాళ్ళు సఫర్ అవ్వడం ఏంటి? అబ్రహాం చేసిన తప్పును బట్టి శారమ్మ సఫర్ అయింది. దావీదు చేసిన తప్పును బట్టి అమాయకులను 70,000 మంది చనిపోయారు. ఆయన తప్పుడుగా లెక్కలు పెట్టడం బట్టి, ఆ జనాభా సంఖ్యను లెక్కించడం బట్టి, ఆ సైన్యాన్ని లెక్కించడం బట్టి. హాకాను చేసిన తప్పిదాన్ని బట్టి 36 మంది చనిపోయారు. ఒక్క అవిధేయత చాలు మిగతా వాళ్ళ మీదకి ప్రభావం రావడానికి. కనుక ఈరోజు దేవుని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. మాకేంట్లే, ఎరుకోలు విజయం వచ్చింది కదా, ఆయి మీద కూడా ఇది వచ్చేద్దలే. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సే వాళ్ళు ముంచేసింది. నీ స్వశక్తి మీద ఎప్పుడు ఆధారపడద్దు. ప్రతి ఒక్కరికి దేవుడు అవసరం. ఈవెన్ స్పేస్కి వెళ్ళిన విలియమ్స్ కూడా ప్రార్థన అవసరం. మళ్ళీ స్పేస్ నుంచి భూమి మీదకి వచ్చిందంటే ప్రార్థన పెట్టి ఆమె భూమి మీదకి వచ్చింది. అంటే నువ్వు ఎంతటి గనురాలువైనా, ఎంతటి గొప్పవాడవైనా, ఎవరివైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి వీ నీడ్ ప్రేయర్. ప్రార్థన చాలా అవసరము. సంఘములో ప్రార్థనలు ప్రతి ఒక్కరూ విలువగా ఎంచుకోవాలి, ప్రతి ఒక్కరూ ఘనంగా ఎంచుకోవాలి. రెండోది, వారికి విజయం వచ్చిందని గర్వం వచ్చిందేమో, నాకైతే తెలియదు. కొన్నిసార్లు విజయాలు మనల్ని గర్వాలు గుండా తీసుకెళ్తుంది. ఇంకా మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలో ఆయి మీదకి వెళ్ళాలంటే ఏం చేద్దామని ఆ వేగులు వారిని అడిగాడు యెహోషువ. అప్పుడు వారు అన్నారు, ఒక 3,000 మంది వెళ్తే చాలు, మనకు విజయం వచ్చేస్తుంది. ఒక 3,000 మంది. ఒక భక్తుడై ఉండి, నాయకుడై ఉండి దేవుడు ఆలోచన తీసుకోవడం పోయి ఎవరు ఆలోచన తీసుకున్నాడు? మనుషుల ఆలోచన తీసుకున్నాడు. వద్దు, దేవుడు ఆలోచన తీసుకో. దేవుడు ఆలోచన తీసుకోవాలంటే మోకరించి ప్రార్థిస్తే దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు.
సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వారు అన్నారు అందరూ వెళ్ళడం అవసరం లేదు, 3,000 మంది వెళ్తే చాలు అన్నారు. వారి మాట విని పంపాడు, 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఎవడు చెప్పాడు నీకు 3,000 మంది వెళ్ళమని? 30,000 మంది వెళ్ళండి అన్నాడు దేవుడు. 3,000 మంది ఎంత, 30,000 మంది ఎంత, ఎంత తేడా ఉంది? దేవుడు ఆలోచనలకి మనుషుల ఆలోచనలకి అంత తేడా ఉంటుంది. నువ్వు విశ్వాసం చెప్పుకుంటున్నావు, నీలో ప్రార్థన లేకపోతే నువ్వు పడిపోతావు, జారిపోతావు. సంఘములో ప్రార్థన అవసరం. ఇక నుండైనా ప్రార్థన కూటాలని అలక్ష్యం చేయకండి. ప్రతి శుక్రవారాలు ఉదయకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా మందిరంలో ఉండబోతున్నాయి. తెల్లవారుజామున 5 నుండి 7 గంటల వరకు, మెల్లమెల్లగా 5 నుండి 10 గంటల వరకు కూడా మనం ప్రార్థనలు పొడిగించవచ్చు. We need prayer. Prayer is very important. No prayer, no power. మనం కుటుంబం గురించి వింటూ ఉన్నాం. కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నామంటే కుటుంబాలు కట్టబడాలని. ఎందుకంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. మీ కుటుంబానికి సంతోషం, నెమ్మది, దేవుడికి సంతోషం, దేవునికి మహిమ. నిన్న మనం విన్న వాక్యం, నీ భార్య నీ దగ్గర నుండి ఏమి కోరుకుంటుంది? మొదటగా మీరు గమనిస్తే, ఏ వైఫ్ నీడ్స్ టు నో దట్ షీ ఈజ్ సెక్యూర్ ఇన్ హర్ హస్బెండ్స్ లవ్. నా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తాడు అనే నమ్మకము కుదరాలి భార్యకి. అంతేగాని భార్య నన్ను ప్రేమించుడు, ఆమెను ప్రేమిస్తాడు, వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడు, వాళ్ళ నాన్నని ప్రేమిస్తాడు, ఆఫీసులో నా అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ నన్ను ప్రేమించుడు అనే ఆ ఇన్సెక్యూరిటీ రాకూడదు భార్యకి. దేవుడు తర్వాత ఆ మొదటి ప్రేమ, దేవుడు తర్వాత నన్నే ప్రేమిస్తాడు, నాకే మొదటి స్థానం ఇస్తాడు దేవుడు తర్వాత అనే సెక్యూరిటీ, అనే ఆ భద్రత, ఆ నమ్మకము నువ్వు కలిగించాలి. అది భార్య కోరుకుంటుంది భర్త దగ్గర నుండి. రెండోది, ఏ వైఫ్ నీడ్స్ ఏ ఎమోషనల్ కనెక్షన్ అండ్ అండర్స్టాండింగ్. ఒక నిజమైన కనెక్షన్, ఒక నిజమైన బంధం. రెండోది, అర్థం చేసుకునే భర్తగా నా భర్త ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కొంతమంది భార్యలు అంటారు, నా భార్య నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోడే. నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని ఏడుస్తారు కొంతమంది. ఈరోజు నిన్ను విడిచి, తన కుటుంబాన్ని విడిచి, తన తల్లిదండ్రులను విడిచి, తన అన్నదమ్ములను విడిచి, తన ఊరిని విడిచి, తన స్నేహితుల్ని విడిచి, కొంతమంది వారి ఉద్యోగాలు, వారి చదువులు కూడా విడిచిపెట్టి నీ వెంట వచ్చేసారే, నిన్ను పెళ్లి చేసుకున్నారే. నువ్వు అర్థం చేసుకుంటున్నావా నీ భార్యని? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలి. ఏం నీరసంగా ఉన్నావేంటి? నేను బాగానే ఉన్నాను, ఒకసారి చెయ్యి, నీ బీపీ చెక్ చేస్తాను అంటే తన భార్య బాగోలేదనే విషయం కూడా తెలుసుకున్నాడు. కొంతమంది భర్తలు భార్య బాగోలేదన్నా కూడా కొంతమందికి అర్థం కాదు. ఎందుకు ముఖం అలాగ ఉంది? బాగా పడుకున్నావేమో, అందుకే ముఖం అలాగ ఉబ్బింది అని ఇంకా ఆమె బలహీనురాల్ని ఇంకా బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు. అది కాదు నీ దగ్గర నుండి కోరుకుంటుంది నీ భార్య. మూడోది, ఏ వైఫ్ నీడ్స్ స్పిరిచువల్ అండ్ సర్వెంట్ లీడర్షిప్. అంటే అర్థం ఏంటంటే భార్య భర్తకు చెప్పడం కాదు, భర్త ఒక లీడర్గా సంఘాన్ని కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఉండాలి. రండి మా పిల్లలు రండి, కుటుంబ ప్రార్థన చేసుకుందాం, బైబిల్ తెచ్చుకోండి, అందరు రండి, కూర్చోండి, బైబిల్ తెచ్చండి. భార్య చెప్పకూడదు, ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి. అలాగ సంఘానికి, కుటుంబానికి హెడ్గా ఉండాలి ప్రతి పురుషుడు. రండి, ప్రార్థనలు పెట్టారు అయ్యగారు, 3 రోజులు ప్రార్థనలు, సిద్ధపడండి, అందరూ కలిసి వెళ్దాం. ఒక లీడర్గా ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. నాలుగోది, వైఫ్ నీడ్స్ టోటల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. భద్రత, సంరక్షణ కోరుకునేది కూడా
భార్య తన భర్త దగ్గర నుండి. ఎందుకంటే నాకేం పర్వాలేదు, నాకే కష్టం వచ్చినా పర్వాలేదు, నాకే బాధ వచ్చినా పర్వాలేదు, నన్ను ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దేవుడి తర్వాత నా భర్త నన్ను చూసుకుంటాడు. కొంతమంది అనొచ్చు, నాకు మరి నా భర్త చనిపోయాడు. భయపడద్దు, దేవుడే నీకు భర్తగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నీ భర్త బ్రతికున్నాడు. ప్రతిదీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? భర్త మీద ఉంది. కొంతమంది అలాంటి భద్రత సంరక్షణ ఎవరు? కొంతమంది నేను చూస్తాను, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి నువ్వేం తెచ్చుకుంటావు తెచ్చుకో, నేను వెళ్ళిపోతున్నానని 20 రూపాయలు 30 రూపాయలు పడేసి వెళ్ళిపోతారు. ఆ 20 రూపాయలతో బియ్యం తెచ్చుకోవాలా, వంకాయలు తెచ్చుకోవాలా, నూనె తెచ్చుకోవాలా, ఉల్లిపాయలు తెచ్చుకోవాలా? 20 రూపాయలు. ఒకడు వెళ్ళి పేకాట ఆడుతున్నాడు, చెట్టు కింద కూర్చుని వాళ్ళ ఫ్రెండ్స్తో పేకాట ఆడుతూ మందు తాగుతున్నాడట. మధ్యాహ్నం 12 గంటల టైంలో వాళ్ళమ్మ అంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురుతో ఒక క్యారేజ్ పంపించిందంట, భోజనం క్యారేజ్. ఈ వ్యక్తి పేకాట ఆడుతూ ఆ ఫ్రెండ్స్తో అన్నాడు, చూడు నేను పేకాట ఆడుతున్నా, మందు తాగుతున్నా, చూడు నా ఇంటి దగ్గర నుండి నాకు క్యారేజ్ వచ్చింది చూడు, అది మన లెవెల్ అన్నాడట. ఆహా గుడ్, నీకేనా బాగుంది, మాకు అలాంటి స్థితి మాకు లేదు, అసలు ఏం పంపించిందో చూద్దామని చెప్పి అవి 3 కప్పులట. అవి ఆ ఫస్ట్ కప్పు తీశారట, అందులో ఏమీ లేదు, ఖాళీ గిన్నె. అది రెండో గిన్నె తీస్తే రెండో గిన్నెలో కూడా ఏమీ లేదట. ఆఖరికి 3వ గిన్నె తీస్తే ఒక చిన్న కాగితం ఉందంట. ఆ కాగితం తీస్తే ఆ కాగితంలో ఉందంట 3 అక్షరాలు, ఆ కా లి. ఆకలి. సిగ్గుపడిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. వీడు పేకాట ఆడుతూ కూర్చున్నాడు, ఇంట్లోనేమో ఆకలితో పస్తుపడి ఉన్నారు. ఇదేనా నువ్వు పెళ్లి చేసుకుంది? పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో మీకు తెలుసా? నువ్వు సెటిల్ అయిన తర్వాత, నీ కాలు మీద నువ్వు నిలబడిన తర్వాతనే నువ్వు పెళ్లి జోలికి వెళ్ళాలి. అంతేగాని వయసు వచ్చేసింది, మీసాలు వచ్చేసాయి, పెళ్లి చేసేసుకోవాలంటే ఏం ఉద్ధరిస్తావు? కొంతమంది కనీసం వాళ్ళ ఆవిడ మైసూర్ పాకం అడిగినా వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నీ కాళ్ళు మైసూర్ పాకం అడుగుతుంది, ఓ 10 రూపాయలు ఇస్తావా? ఊరుకోరా, నిన్నే కదా తీసుకెళ్ళావు మిక్సర్కి. మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి మీ ఆడోళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. అప్పుడు వచ్చి అంటాడు, మా అమ్మ ఇవ్వలేదు. లేరా ఇలాంటి మగవాళ్ళు? ఇక నిన్ను ఎప్పుడు ఏది అడగదు. అడగకుండానే మీ ఆవిడికి ఏమి ఇష్టమో అది నువ్వు తెలుసుకుని నువ్వు ఇవ్వగలగాలి. షీ నీడ్స్ టోటల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. చివరిది, a wife needs gentleness not harshness. మరీ మూర్ఖంగా ఉండకూడదు, మూర్ఖంగా హ్యాండిల్ చేయకూడదు. ఈ భార్యని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. స్మూత్గా హ్యాండిల్ చేయడం అంటే నువ్వు స్మూత్గా మాట్లాడాలి, సాఫ్ట్గా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. మొరటతనం ఉంటుంది సార్, ఆ మొరటతనం, వాళ్ళ యాక్షన్లు మొరటతనమే, వాళ్ళ మాటలు మొరటతనమే. అలా ఉండకూడదు, మొరటోల్లాగా ఉండకూడదు. బైబిల్ సెలవిస్తుంది, నీ భార్యని నిష్ఠూర పెట్టద్దు. నేను అనుకుంటాను భర్తలు ఇలాగ భార్యల్ని ప్రేమిస్తారని నేను నమ్ముచున్నాను. ఆమెన్, ఆమెన్. అలాగా ఏ భర్త అయితే తన భార్యను అలా ప్రేమిస్తాడో ఆ భార్యకి తన భర్త యందు ఎంతో ఇష్టం కలుగుతుంది. పాస్టర్ గారు మీరు బాగా చెప్పారు, భార్యలు ఏం కోరుకుంటారా అని. మరి మా సంగతి ఏంటి, భర్తల సంగతి అని మీరు అడగచ్చు. ఈరోజు నా వర్తమానం, నీ భర్త నీ దగ్గర నుండి ఏం కోరుకుంటాడు? నిజమే, నీ భార్య నీ దగ్గర నుండి ఏం కోరుకుంటుందో మనం విన్నాం. మరి నీ భర్త నీ దగ్గర నుండి ఏం కోరుకుంటాడు? ఇది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిగా, నీ భర్త
నీ దగ్గర నుండి గౌరవాన్ని కోరుకుంటాడు, రెస్పెక్ట్. ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి రెస్పెక్ట్ కోరుకుంటాడు. ఎఫెసీ 5:33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. సామెతలు 12:4 కూడా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సో ప్రతి పురుషుడు తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే గౌరవం. నీ భర్తకి గౌరవం ఇస్తున్నావా? కొంతమంది భార్యలు భర్తతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కొంతమంది ఉప్మాలో కరేపాకు తీసేసినట్టు తీసేస్తారు భర్తల్ని. వద్దు, అలా చేయదు దయచేసి. నీ భర్త నీకన్నా అందములో తక్కువైనా, నీ భర్త నీకన్నా చదువులో తక్కువైనా, నీ భర్త నీ పర్సనాలిటీలో కన్నా తక్కువైనా, నీ 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 ఆస్తి పాస్తుల కన్నా ఒకవేళ తక్కువైనా, నీ ఉద్యోగం కన్నా తక్కువైనా, నీ సంపాదన కన్నా తక్కువైనా, నీ భర్త ఈజ్ యువర్ హస్బెండ్. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇవ్వాలి. మీ అమ్మ అంది, 4 రోజులు ఉంది కానీ రా అంది. అప్పుడు ఏం చెప్పాలి? 1 నిమిషం ఆగండి, మా ఆయన గారిని అడిగి చెప్తాను, మీ అల్లుడి గారిని అడిగి చెప్తాను అని మీ అల్లుడి గారు అన్నారు. వద్దు, ఇంట్లో అమ్మ పరిస్థితి బాగాలేదు, ఇంట్లో ఉండు, వెళ్దిగానిలే, తర్వాత వెళ్దిగాని, వచ్చే వారం వెళ్దిగాని, వచ్చే నెల వెళ్దిగానిలే, ఇప్పుడు వెళ్ళొద్దు. ఏమండి, మా అమ్మ రమ్మంది, ఎందుకు రమ్మందో తెలియదు, నేను వెళ్ళవలసిందే. నేను చెప్పాను కదా వద్దని. మీరు వద్దన్నా నేను ఆగను. మా అమ్మని ఎప్పుడు నేను మాట జవదాటను. మా అమ్మ వెళ్ళమంది, రమ్మంది, నేను వెళ్ళాలి అంటే మీ అమ్మకి నువ్వు గౌరవిస్తున్నావు. ఎవరిని నువ్వు 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 నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ భర్తని. అవసరం భర్తను ఒప్పించు. ఏమండి మా అమ్మ ఇలాగా అండి, పరిస్థితి అండి, కొంచెం మీరు అర్థం చేసుకోండి, మీరు మరి ఓకే అంటేనే, లేకపోతే లేదు, కొంచెం నా మాట వినండి. సరే అయితే వెళ్ళి త్వరగా వచ్చే, 2 రోజులు వచ్చాయి. నువ్వు మార్చుకోవడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ నీ భర్తకి ఎన్నడూ కూడా వ్యతిరేకంగా ఎన్నడూ నువ్వు చేయకూడదు. గౌరవాన్ని ఇవ్వాలి. కొంతమంది ఆడవాళ్ళు నాకు తెలుసు, ముందు వాళ్ళ భర్తకే భోజనం పెడతారు, ఆ తర్వాత బిడ్డలకి పెడతారు, తర్వాత ఆమె పెట్టుకుంటుంది. అది భర్త మీద ఉన్న గౌరవం. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు తినేసి వాళ్ళ పిల్లలు పెట్టేసి అప్పుడు నాకు ఉందలే, తర్వాత ఎందుకు నాకు, నువ్వేమి ఎక్కడికి పనికి వెళ్ళావు కానీ ఇంట్లో ఉంటావు కదా, మా ఏదో వెళ్ళాలి పనులు, నువ్వు ఎక్కడే ఉంటావు, నువ్వు తినపోయినా ఒకటి. అది కాదు. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ హస్బెండ్. ఆమెన్. నువ్వు గౌరవాన్ని ఇవ్వాలి. ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు నీ పక్కన నీ భర్తని మిగతా వారికి ఏం చేయాలి? పరిచయం. మా ఆయన గారండి. కొంతమంది చెప్పడానికి సిగ్గుపడతారు, కొంతమంది చెప్పరు. అలా చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆయన్ని తన భర్తగా చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గు, కొంతమంది నామోషి. మా మందిరానికి ఒక ఆయన పెయింట్ వేయడానికి డబ్బులు తీసుకున్నాడు కానీ రాలేదు. వారం అయింది, 2 వారాలు అయింది, రాలేదు. సరే ఒకరోజు ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్ళి, ఉదయాన్నే దొరుకుతాడని ఇంటికి వెళ్తే ఆ ఆవిడ బయట అంట్లు వేసుకుని, అంట్లు బయట పెట్టుకుని కడుక్కుంటుంది, తోముకుంటుంది. మేము వెళ్ళి అడిగాం, అమ్మా మన పలానా పెయింటర్ ఇల్లు ఇదేనా అని అడిగాం. వాళ్ళ ఆవిడని అడిగాం, మాకు తెలియక. ఆమంటది, ఎవరు బాబు? పలానా పెయింటర్. ఆ చచ్చినోడా? ఏముంది అలా ఆయన నట్టుకుని ఏమంటుంది? ఆ చచ్చినోడా అంటుంది. మా అమాయకంగా తెలియక, ఎప్పుడు చచ్చిపోయాడమ్మా అన్నాం. చచ్చిపోలేదయ్యా, ఆడు బతికే ఉన్నాడు కానీ చచ్చిపోయినట్టే లెక్క. ఇప్పుడు
ఆ పాయకాపురం భవానీ బాబు దగ్గరికి వెళ్తే కనపడతాడు అని అంటే నిజంగానే అక్కడే ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్నాడే కానీ, భర్తగా ఉన్నాడే కానీ ఇంట్లో ఆ భర్తకి ఏం లేదు, విలువ లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా, ఈరోజు నీ భర్త త్రాగుబోతైనా, నీ భర్త శాడిస్ట్ అయినా, నీ భర్త నీ సహకారంగా లేకపోయినా, నీ భర్తే. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. భార్య యొక్క పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తను ఏం చేయొచ్చు, రాబట్టుకోవచ్చు. సో మొదటిది, ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటి చెప్పండి, గౌరవం. రెండోది, ఎఫెసీ 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సబ్మిషన్. ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే తనకు లోబడాలని. ఈరోజు నువ్వు నీ భర్తకు లోబడుతున్నావా అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు మా ఆయన సినిమాకి రమ్మంటాడు, మరి లోబడాలి కదా, మరి వెళ్ళమంటారు సినిమాకి? క్రీస్తుకు లోబడినట్టుగా లోబడాలి అనగా అర్థం, నీ భర్త ఆత్మీయుడైతే తప్పక అతని మాటకి నువ్వు ఏం చేయాలి చెప్పండి, నువ్వు లోబడాలి. లోబడే భర్తగా, లోబడే భార్యగా నువ్వు ఉండాలి. ఒక ఆస్థానంలో ఒక రాజుగారు అడిగారట, ఇక్కడ ఎంతమంది మన ఆస్థానంలో ఉన్నవారు భార్యకి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఏం సెలవిస్తుంది? భర్తకి లోబడాలి, భార్యని ఏం చేయాలి. కానీ ఈ రాజుగారు అడిగారంటే ఎంతమంది ఇక్కడ ఉన్నవారు భార్యకి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేతులు ఎత్తండి అన్నాడట. లేచి నిలబడమన్నాడట. ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడిపోయారంట, మేమందరం భార్యకు లోబడే వాళ్ళమేనండి అని. రాజుగారు చాలా బాధపడ్డాడట. అయ్యో, అందరూ భార్యకు లోబడే వాళ్ళే అని అతడు గమనిస్తుంటే అంతమందిలో ఒక్కరు మాత్రమే కూర్చున్నాడట, ఒక్కరు మాత్రమే. మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఆ కూర్చున్న వ్యక్తిని చూసి రాజుగారు సంతోషించి, పేష్, కనీసం మన ఆస్థానంలో ఒక్కడైనా ఉన్నాడు భార్యకి లోబడలేనివాడు అని అతన్ని సన్మానించాలని ఎదరికి రమ్మనంటే ఆయన అన్నాడట, లేదు మహాప్రభు, నేను భార్యకి లోబడేవాడిని, మరి ఎందుకు లెగలేదు నువ్వు? నేను ఎందుకు లెగలేదంటే అండి రాజుగారు, మా ఆవిడ ఇంకా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మా ఆవిడ లెగమంటేనే లెగుస్తాను, మా ఆవిడ లెగమనే వరకు నేను లెగనండి అంటే ఈయన ఇంకా భార్యల భయభక్తులు కలిగినాడు అనమాట. సో ఈరోజు నాకు అర్థం ఏంటంటే భార్యకి లోబడొద్దు అని అనట్లేదు, భార్య చెప్పే కొంచెం కౌన్సిలింగ్కి, భార్య చెప్పే మాటలకి వినొద్దు అని అనట్లేదు. కానీ ఇంటికి యజమానుడు, నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి. ప్రార్థన ఇంకా 6 అయిపోయింది, ఇంకా 6 గంటలకని చెప్పాను కదా ప్రార్థన, ఇంకా రెడీ అవ్వలేదేంటి? నేను రావదలుచుకోలేదండి ఈరోజు. వద్దు, అలాగ అనొద్దు. ఈరోజు కుటుంబంతో కలిసి వచ్చే వాళ్ళకి అభిషేకంతో నూనె రాసి దైవజనులు ఒక్కొక్కరి కోసం 8 లోపు వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థనలు చేస్తా అన్నారు కదా. నువ్వు రానంటావేంటి? రా. సరేనండి, అది ఇప్పుడే రెడీ అయిపోతాను. అది లోబడ్డం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఫిక్స్ అయిపోయాను అంతే. నేను ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను. మీరు ఎన్ని నన్ను కొడతారా? కొట్టండి, కొట్టండి. అలాగ అనేవాళ్ళు లేరా కొంతమంది ఆడవాళ్ళు? కొట్టండి, తిట్టండి. కొడత ఎదిరిస్తారు, జాగ్రత్త. ఎస్ఐ గారు, నాకు తెలుసు, మొన్నే చెప్పాను ఎస్ఐ గారితో, ఏదైనా గొడవ జరిగితే మాత్రం నీ సంగతి చూస్తానని ముందే చెప్పాను. అలాగా స్టేషన్లకు వెళ్ళే వాళ్ళు కూడా లేరు మహానుభావులు, ఆడవాళ్ళు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ భర్త ఆత్మీయుడైతే, నీ భర్త లోకానుసారం అనుకోండి, నీ భర్త దేవుని ఎరగని అనుకోండి, ఇది సంఘానికి చెప్తున్నాడు, సంఘం బయట ఉన్న వాళ్ళ కోసం కాదు. కొంతమంది ఈ మాట విని కొంతమంది అంటారు, భర్తలు ఇదిగో అయ్యగారు చెప్పారు లోబడివని, అందుకే నువ్వు వెళ్ళొద్దు, కూర్చో.
మరి మీటింగ్ వెళ్దాం, మీటింగ్ లేదు ఏం లేదు కూర్చో అయ్యగారు లోబడమన్నాడు అని ఈ వాక్యం తీసుకొని మీరు ఆ దేవుని వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఎందుకంటే ఈ మాటలు లోకస్తులకు కాదు, ఈ మాటలు ఎవరికి అంటే నువ్వు నీ భర్త నీకు లోబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తువలే ఉండాలి. అంటే భర్త ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. అప్పుడే భార్య లోబడుతుంది. ఆమేన్. సో ఈరోజు రెండోది ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. ఇదిగో నాకు ఈరోజు కొంచెం వంకాయ ఫ్రై చేయ, నాకు వంకాయ తినాలని ఉంది, నాకు వంకాయ దొరదని తెలీదా నీకు? నేను తిన్నాను. నీకు తినకపోతే నాకు తినాలని ఉంది అంటే లేదు, ఈరోజు బెండకాయే. అలా కూరల కోసం కూడా కొంతమంది తన్నుకునే వాళ్ళు లేకపోలేదు. భర్త చెప్పినట్టు లోబడితే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడోది, ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే కంపానియన్షిప్, అంటే ప్రేమ, లవ్. దేవుడు పురుషుని ఒకలాగా సృష్టించాడు, స్త్రీని ఒకలాగా సృష్టించాడు. భర్తకి ఉన్న సెక్స్ మీద ఉన్న అంత వ్యామోహము భార్యకి ఉండదు. కనుక కొంచెం భర్త ఇష్టపడతాడు. చూడండి, బైబిల్లో మీరు గమనిస్తే ఆదికాండం 26:8 అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీయుల రాజు అయిన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడుట కనపడెను. కొంతమంది సరసమాడుతుంటే నవ్వుతుంటే కొంతమంది ఆడాలి, ఉరుకా ముసలోడు అయిపోయినా ఇంకా నీకు పిల్లల చేష్టలు పోలేదు, ఇంకా నో 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 నో. నీ భర్త తన భార్య దగ్గర నుండి ప్రేమను కోరుకుంటాడు. ఆ ప్రేమను పంచిపెట్టాలి, ఆ ప్రేమను ఇవ్వగలగాలి ప్రతి భార్య. అది దాని వాక్యం యొక్క అర్థం. చూడండి, 1 కొరింథీ 7:4 రాయబడి ఉంది, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అంటే భార్య యొక్క ప్రతి శరీరము భర్తకు చెందినది, భర్త యొక్క శరీరము ఎవరికి చెందింది? భార్యకు చెందినది. సో యు హ్యావ్ టు గివ్ లవ్ టు యువర్ హస్బెండ్. ఆమెన్. నువ్వు ప్రేమని ఇవ్వగలగాలి, నీ ప్రేమని పంచిపెట్టాలి. నీ భర్త నీ దగ్గర నుండి కోరుకుంటున్న మూడో విషయం. 4వది, భర్త కోరుకునేది ఏంటంటే భార్య దగ్గర నుండి హెల్పర్గా ఉండాలి, నువ్వు సహాయకురాలుగా ఉండాలి. భర్తకి చాలా సహాయపడింది ఒక ఆమె పాత నిబంధనలో. చెప్తారు ఎవరో? ఆదికాండంలో భర్తకి చాలా సహాయపడింది. నోవాహు భార్య ఎలా సహాయపడింది అంటారు? ఓడ కట్టేటప్పుడు, ఫుడ్ తయారు చేయడంలో. జూ కీపర్ ఎవరు? జూ 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 ఇప్పుడు వాడ ఎలా తయారైంది? ఒక జూలాగా తయారైంది. సో జూ కీపర్గా ఉన్నది కూడా ఎవరు చెప్పండి? నోవా భార్య. ఎంతగా సహాయపడిందో చూడండి. అందుకే ఆదికాండం 2:18 రాయబడి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను.